ఐపీఎల్ 2024 మరి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఫస్ట్ మ్యాచ్లో 5 టైమ్స్ ఛాంపియన్స్ అలాగే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే అలాగే ఆర్సీబీ టీం తలబడుతున్నారు. ఈ మ్యాచ్ కోసం బోత్ సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అలాగే వేరే టీంల ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2024లో ఫస్ట్ మ్యాచ్ కనుక చూసుకుంటే చాలా అంటే చాలా థ్రిల్లింగ్ మ్యాచ్. ఎందుకంటే బోత్ సిఎస్కే మరియు ఆర్సీబీ రెండు చాలా స్ట్రాంగ్, అలాగే ఫ్యాన్ వైజ్ చాలా పెద్ద టీమ్స్. ముందుగా ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే చపాక్ స్టేడియంలో స్లో వికెట్ మోస్ట్ ప్రాబబుల్లీ స్పిన్నర్కి బౌలింగ్ బాగా అనుకూలిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్లో కంపారిజన్ కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్కి చపాక్ స్టేడియంలో మంచి స్కోర్ అయితే చాలా వరకు వచ్చింది. ఈ స్టేడియం యొక్క గ్రౌండ్ స్టాట్స్ కనుక చూసుకుంటే ఈ చపాక్ స్టేడియంలో మొత్తం 76 మ్యాచ్లు జరిగాయి. అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీంలు 46 సార్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీంలు 30 సార్లు గెలిచాయి. ఈ గ్రౌండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ వచ్చి 170+ రన్స్. ఈ స్టాట్స్ కనుక గమనిస్తే మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకుంటాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టాస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో అరౌండ్ 190+ రన్స్ కనుక చేస్తే మ్యాచ్ గెలవడానికి బాగా అనుకూలిస్తుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఇది స్లో వికెట్ అని. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బౌలర్స్కి స్పిన్ బౌలింగ్ బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ బాగా స్లో వికెట్ అని చెప్పుకుంటాం. ఈ మ్యాచ్ వెదర్ రిపోర్ట్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్లీ ఓకే, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. మనం ఫుల్ మ్యాచ్ అయితే చూడవచ్చు. ఇక ఆర్సీబీ అలాగే సిఎస్కే హెడ్ టు హెడ్ రికార్డ్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 37 మ్యాచ్లు ఆడితే సిఎస్కే టీం 20 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు మాత్రం ఓడిపోయింది. అలాగే ఆర్సీబీ కనుక చూసుకుంటే కేవలం 10 మ్యాచ్లు గెలిచి మొత్తం 20 మ్యాచ్లు ఓడిపోయింది. అలాగే లాస్ట్ 5 మ్యాచ్లు కనుక స్టార్ట్స్ మనం గమనిస్తే సిఎస్కే టీం 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయింది. బట్ ఆర్సీబీ టీం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి మిగతావన్నీ ఓడిపోయింది. గ్రౌండ్ స్టాండ్స్ వైజ్ అలాగే స్టేడియం వైజ్ కనుక చూసుకున్నట్లే సిఎస్కే టీందే చాలా అప్పర్ హ్యాండ్గా ఉంది. పైగా వాళ్ళు హోమ్ గ్రౌండ్ కాబట్టి చెన్నై చపాక్ స్టేడియంలో వాళ్ళు రెచ్చిపోయి ఆడతారు. చపాక్ స్టేడియం అంటే తెలిసిందేగా సిఎస్కే టీం వాళ్ళకు కంచుకోట లాంటిది. ఇక సిఎస్కే అలాగే ఆర్సీబీ టాప్ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సిఎస్కే టీం కనుక చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర మరియు డారీ మిచెల్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ గత 12 నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ యాక్షన్లో ఇలాంటి మంచి ప్లేయర్ని సిఎస్కే వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇక డారీ మిచెల్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చూసాం వరల్డ్ కప్లో మన టీంపై ఎలా ఆడాడు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో ఆర్సీబీ టీం ప్లేఆఫ్స్కు దూరమైనా కానీ కోహ్లీ అలాగే మ్యాక్స్వెల్, డూప్లెసిస్ వాళ్ళ ముగ్గురు బ్యాట్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనకు అందరికీ తెలుసు. ఇక బోత్ సిఎస్కే అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. ముందుగా సిఎస్కే ప్లేయింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా రచిన్ రవీంద్ర అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఆడతారు. నంబర్ 3లో అజింక్య రహానే, నంబర్ 4లో శివం డూబే, నంబర్ 5లో డారీ మిచెల్, నంబర్ 6లో మొయిన్ అలీ, నంబర్ 7లో జడేజా, నంబర్ 8లో ధోని, నంబర్ 9లో శార్దుల్ ఠాకూర్, నంబర్ 10లో దీపక్ చహర్, నంబర్ 11లో మహేష్ దీక్ష. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ముఖేష్ చౌదరి ఆడవచ్చు. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఓపెనర్స్ రజత్ పైటర్, ఫాఫ్ డూప్లెసిస్ ఆడతారు. నంబర్ 3లో విరాట్ కోహ్లీ, నంబర్ 4లో మ్యాక్స్వెల్, నంబర్ 5లో క్యామరాన్ గ్రీన్, నంబర్ 6లో దినేష్ కార్తిక్, నంబర్ 7లో నంబర్ 8లో విజయ్, నంబర్ 9లో కరణ్ శర్మ, నంబర్ 10లో సిరాజ్, నంబర్ 11లో రేస్ టాప్లీ. ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే అనుజ్ రావుని అయితే ఆడించవచ్చు. ఆర్సీబీ టీం బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్సీబీ టీం కూడా సిఎస్కే టీం లాగా చాలా స్ట్రాంగ్ టీం. ఈసారి వాళ్ళ ఆప్షన్లో కెమెరాన్ గ్రీన్ లాంటి స్టార్ ఆల్రౌండర్ని కొన్నారు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది రాత్రి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.